హాయ్ అండి. నేను మీ బాల సురేష్. ఈరోజు మీకు పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ ఒక వీడియోలో మీకు నేను చూపించాను జీడిపప్పు ఎలా క్లీన్ చేయాలో పచ్చిది. ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఆయిల్‌లో వేసుకొని. ఇది వచ్చి పచ్చి జీడిపప్పు మొత్తం నీట్‌గా కడిగేసి పక్కన పెట్టుకోండి. నాకైతే పచ్చి జీడిపప్పు అయితే అంటే చాలా ఇష్టమండి. మీలో ఎంతమందికి పచ్చిది ఇష్టమో, బెండది ఇష్టమో కామెంట్ చేయండి. పచ్చిదైతే కమ్మ కమ్మగా భలే ఉంటుంది. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసి అలా బయటకు వచ్చిన తర్వాత దాంట్లో మనకి రుచికి సరిపడా కారం వేసేసుకోండి. కారం వేసి ఒక 5 నిమిషాలు దాన్ని ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయిన దాన్ని జీడిపప్పు వేసి మరి ఇంకొక 10 నిమిషాల పాటు ఫ్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తింటే వదిలిపెట్టరనమాట. ప్లేట్లు నాకేస్తూ ఉంటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత మనం ముందుగా మసాలా ఆడుకున్న మసాలా అంతా వేసేసుకోవాలండి. ఇది వచ్చి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లాలిక్కాయ, అలాగే 4 జీడిపప్పు కూడా వేసి పేస్ట్ చేసామన్నమాట. ఇది వేసేసాను. ఇది వేసి కొద్దిగా చికెన్కి సరిపడా వాటర్ వేసేసి పక్కన పెట్టేసాను. చికెన్ అంతా ఉడికిన తర్వాత ఇలా మూత తీసి మిగిలిన మసాలా అంతా వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి చికెన్ పక్కన పెట్టేసుకుంటే చికెన్ వేడివేడి జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ. సూపర్ ఉంటుందన్నమాట. అస్సలు వదిలిపెట్టరు. నేను చెప్తున్నా కదా, ట్రై చేయండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫుల్గా లాగించేసాను. చికెన్ జీడిపప్పు అదిరిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.